ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు వారుడు తప్ప చేతలు లేవు. అంత తిట్ల దండకము, బురద జల్లే కార్యక్రమము, ఒర్రుడు తప్ప చేతలు శూన్యం. ఇప్పుడు దూపైనప్పుడే బాయి తవ్వాలన్నట్టు ఎలినోనో వస్తుందని ఇప్పుడేదో హడావిడిగా మేడిగడ్డ రిపేర్ అంటారు, హడావిడిగా తమ్మిడి హట్టి కట్టినట్టు పేపర్లకు ఫోజులు ఇస్తూ ఉంటారు. 30 నెలలుగా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? గత 30 నెలలుగా మిమ్మల్ని ఎవరు ఆపినరు? మేమైందో కట్టద్దని అయితే అనలే కదా. ఇక ఒక మంత్రి అంటాడు, నిన్న 150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయిందట. నిన్న ఒక మంత్రి వివేక్ గారు అంటా ఉన్నారు, 150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయింది అంటుండు. ఒక మంత్రిగా ఉండి ఇంత పచ్చి అబద్ధం మాట్లాడొచ్చునా? ప్రజలు ఏమనుకుంటారనే కొద్దిపాటి సోయన్న ఉండాలనా వద్దా? నిజంగానే ఒప్పందం ఉంటే అప్పుడు 7.5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు, 10 ఏళ్ల నుంచి కట్టకుండా మిమ్మల్ని ఆపింది ఎవరు? ఎవరైనా అడ్డం పడ్డారా కట్టకుండా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. 150 మీటర్లకు ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఒప్పందం అయ్యి ఉంటే ఆ రోజు తట్టెడు మట్టెందుకు తవ్వలే? 2.5 ఏళ్లుగా మీ డ్రామాలు ఎందుకు? పని ఎందుకు స్టార్ట్ చేస్తలేరు? ఇప్పుడు ఆ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిండు, మాతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా మీరు పనులు చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా రేపు వేస్ట్ అవుతాయి, నిర్వీర్యం అవుతాయి, మీరు ఇట్లా చేయకూడదు, అగ్రిమెంట్ కాలేదు అని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ రాసిన లేఖ నిజం కాదా? ఎంత స్పష్టంగా చెప్పిండు పృథ్వీరాజ్ చౌహాన్ ఆ రోజు, మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేకుండా మీరు చేసే పనులన్నీ రేపు నీళ్ల పాలైతాయి అని చెప్పింది ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. మీరేమి దానికి భిన్నంగా మీరేం చెప్తుంది? ఇవాళ అగ్రిమెంట్ అయిపోయింది ఆల్రెడీ అంటున్నారు. అగ్రిమెంట్ కాలే, అగ్రిమెంట్ కాకుండా మీరు పనులు చేస్తున్నారు కనుక మీరు చేసే పనులన్నీ వృధా, నీళ్ల పాలైతాయని ఆనాడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని హెచ్చరించిండ్రు. కానీ దాని ఉల్టా మీరేం చెప్తుండ్రు? కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయిందని మీరు మాట్లాడుతున్నారు. ఎంత పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారంటే మీకు కనీస సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకో సింపుల్ ముచ్చట, ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయ్యి ఉంటే తల దగ్గర పనులు ప్రారంభించకుండా తోక దగ్గర ఎందుకు ప్రారంభించారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అగ్రిమెంట్ అయ్యి ఉంటే తమ్మిడి హట్టి దగ్గరనే మీరు బ్యారేజ్ నిర్మాణం స్టార్ట్ చేసి ఉండాలి. తమ్మిడి హట్టి దగ్గర చేయకుండా పోయి చేవల కాడ పొక్కలు తవ్విర్రు, తల నిడిచిపెట్టి తోక దగ్గర దవ్విందంటేనే మీకు అగ్రిమెంట్ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అవగాహన రహిత్యం అనుకోవాలన్నా, మేము మంత్రులం ఏం అబద్ధాలు మాట్లాడినా, మేము ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారనేటువంటి అతి విశ్వాసం అనుకోవాలా? ఇంకో మంత్రి అంటాడు, నిన్న పోయినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయన అంటాడు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పోతాయి అంటాడు. నిన్న ఎంత అవగాహన రహిత్యము, బేసిక్స్ లేవు. ఇప్పుడు అసలు ఏది నిజం? ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న ఎప్పుడు హైదరాబాద్ లో మాట్లాడుతూ ఏమంటాడంటే తమ్మిడిహట్టి దగ్గర మేము బ్యారేజీ కట్టి సుందిల్ల బ్యారేజీకు నీళ్లు తెస్తాము అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు, మేము తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాము అంటాడు, లిఫ్ట్ పెట్టమంటాడు. జూపల్లి కృష్ణారావు ఏమంటాడు, లేదా లిఫ్టే అవసరం లేదు, తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఎల్లంపల్లికి గ్రావిటీలో నీళ్ళు వస్తాయి అంటాడు. అసలు ఎవరు కరెక్టు? ఏది కరెక్టు? రేవంత్ రెడ్డి చెప్పేది కరెక్టా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేది కరెక్టా? జూపల్లి చెప్పేది కరెక్టా? వివేక్ గారు చెప్పేది కరెక్టా? అంటే మతి లేని మాటలు, సోయి లేని మాటలు, అవగాహన లేని మాటలు, పరిజ్ఞానం లేని మాటలు. ఈ రకంగా మీరు రాష్ట్ర పరువు తీస్తున్నారు. మీ పరువు తీసుకుంటే తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ మంత్రులకు ఇంత సోయి లేకుండా మాట్లాడతారా, ఇంత అవగాహన లేకుండా మాట్లాడతారా అని రాష్ట్రం యొక్క పరువు మంట కలుపుతున్నారు మీరు. ఇవాళ మొన్నెప్పుడు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఏమన్నాడు, 150 మీటర్లకు
ఎత్తుకు బ్యారేజ్ కట్టడానికి కిషన్ రెడ్డి గారు మహారాష్ట్రను ఒప్పియాలి, దానికి నేను లేఖ రాస్తున్న బహిరంగ లేఖ అన్నాడు. వివేక్ ఏమంటున్నాడు, 150 మీటర్ల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయిందంటాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే నువ్వు కిషన్ రెడ్డి గారికి ఎందుకు బహిరంగ లేఖ రాసినావు? రేవంత్ రెడ్డిది కూడా ఎట్లుందంటే పొలిటికల్ స్కోరింగే తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రేవంత్ రెడ్డికి. ఎవడన్నా ఒక పక్క రాష్ట్రాన్ని ఒప్పించాలి, అక్కడ వేరే ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఒక స్టేట్స్ మెన్ లాగా బిహేవ్ చేయాలి, విజ్ఞతతో బిహేవ్ చేయాలి. ఆ రాష్ట్రానికి వెళ్లి సంస్కారంతో మనము ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఒప్పించాలా, మెప్పించాలి. కానీ రేవంత్ రెడ్డి తీరెట్టుందంటే రెచ్చగొట్టే తీరున్నది. నిజంగా నువ్వు కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర అగ్రిమెంట్ అవుతుందా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్? నువ్వేం చేయాలి? మర్యాద పూర్వకంగా పోయి కలవాలి. అది కూడా మీ పద్ధతి ఎట్లుందంటే, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2 జూన్ 2014లో ప్రభుత్వం ఏర్పడితే జూన్ నెలాఖరికల్లా నేను మహారాష్ట్రకు పోయినా. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు కూడా నిండక ముందే కేసీఆర్ గారు దోలిస్తే నేను మహారాష్ట్రకు వెళ్లి మహారాష్ట్రలోని మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడినాం. ఒక్క నెల లోపల మేము పోయినాం. మీరు 2.5 ఏళ్ళైంది, ఇంతవరకు పోయింది లేదు, బహిరంగ లేఖలు రాస్తారు అగ్రిమెంట్ చేయండి. అంటే మీ నిజాయితీ ఏందో, మీ చిత్తశుద్ధి ఏందో అర్థమైతలేదా? మేము ఆ రోజు ఇదే తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటామని కొత్త రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే నేనే స్వయంగా ఆనాటి నీటిపారుదల శాఖ కార్యదర్శి మేమందరం కూడా మహారాష్ట్రకు వెళ్లి వాళ్ళని బతిలాడినాం, ఒప్పుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. కానీ మీరు 2.5 ఏళ్ల తర్వాత బహిరంగ లేఖ రాస్తుంది. అంటే మీ సిన్సియారిటీ ఏందో, మీ ప్రాజెక్టు పట్ల మీకుండే చిత్తశుద్ధి ఏందో అర్థమైతలేదా రాష్ట్ర ప్రజలకు? అంటే ఇది ఒక రాష్ట్రాన్ని ఒప్పించే పద్ధతి కానే కాదు. అసలు అక్కడ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంది, ఎకో సెన్సిటివ్ జోన్ ఉంది. అక్కడ మహారాష్ట్ర భూభాగం ముంపు గురవడమే కాదు, ఎకో సెన్సిటివ్ జోన్ ఉంది. అక్కడ పైకి పోతే వైల్డ్ లైఫ్, కిందికి వస్తే ఎకో సెన్సిటివ్ జోన్. అది ఒప్పించాలంటే సుప్రీంకోర్టులో ఉండే హై లెవెల్ కమిటీ ఒప్పించాలి. దానికి ఎంత టైం పడుతుంది? దాంట్లో ఉండే సాధక బాధకాలు ఎంత? అసలు డైవర్టబుల్ వాటర్ ఎంత? కేవలం రాజకీయాల కోసం మీరు పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు చేసే వ్యవహారమే కాదు. అసలు సింపుల్ ఇంకోటి, మీరు ఇంత ప్రాణహిత కడతామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు, డైలాగుల మీద డైలాగులు ఇప్పటికి ఒక 100 సార్లు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి. వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంత? 2024-25లో ప్రాణహిత సేవలకు పెట్టింది బడ్జెట్లో 2 కోట్లు. 2025-26లో ప్రాణహిత సేవలకు పెట్టిన బడ్జెట్ 30 కోట్లు. ఈ సంవత్సరం 2026-27 ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టింది 50 కోట్లు. తిప్పి కొట్టి అంతా 84-85 కోట్లు పెట్టింది. మీరు ఈ 84 కోట్లతో ప్రాణహిత సేవలు అవుతుందా? మీరు కట్టమన్న బ్యారేజ్కి 5,000 కోట్లు కావాలి. మీరు పెట్టింది 3 ఏళ్లలో కలిపి 80 కోట్లు. అంటే మీరు కట్టేది ఏ పాటో, మీరు మాటల కోసమే తప్ప నిజంగా కట్టే ఆలోచన ఉన్న వాళ్ళు అయితే బడ్జెట్లో పెట్టాలి కదా. ఈ సంవత్సరం కూడా పెట్టింది కేవలం 50 కోట్లు. అంటే ఏ ల్యాండ్ ఎక్విజేషన్ లో ఒక మూలకు కూడా చాలి. అసలు తమ్మిడిహట్టిని ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి మహారాష్ట్రాన్ని మీరు ఒప్పించలేకపోయినరు. సర్వ అధికారాలు మీ చేతిలో ఉండే. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు మంత్రి, ఇదే కోమటిరెడ్డి గారు మంత్రి. మరి ఇన్ని అధికారాలు ఉండి, ఢిల్లీలో మీ చేతిలో ఉండి, మహారాష్ట్ర మీ చేతిలో ఉన్నప్పుడే తమ్మిడిహట్టి బ్యారేజ్ కు మీరు మహారాష్ట్రను ఒప్పించలేకపోయినరు. ఎందుకు? అది మీ నిర్లక్ష్యం. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఆ రోజు తమ్మిడిహట్టికి ఒప్పియలేదు. 7.5 సంవత్సరాలు వృధా చేసిండ్రు. 17,000 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టు మీ హయాంలోనే 40,000 కోట్లకు పెరిగింది. ఫస్ట్ జీవో ప్రాణహిత సేవలకు 17,000కి ఇచ్చింది. తర్వాత మీ హయాంలో 40,000 కోట్లకు పెరిగింది. అది తట్టడి మట్టెత్తకుండా. మీరు చెప్పింది ఏంటి ఆ రోజు? 4 ఏళ్లలో ప్రాణహిత సేవలను పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. 4 ఏళ్లు కాదు కదా, 7.5 ఏళ్ల అధికారంలో ఉన్న
కనీసం బ్యారేజే కట్టలే మీ ముఖానికి, తట్టెడు మట్టి తీయలే మీరు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఇంకా, మేము చాలా పని చేసినాం. అసలు తమ్మిడిహెట్టి బ్యారేజ్ దగ్గర తట్టెడు మట్టెత్తకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 2382 కోట్ల బిల్లులు లేపిండ్రు మీరు. ఒక్క రూపాయి పని చేయకుండా, తట్టెడు మట్టెత్తకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2300 కోట్ల రూపాయలు ఆ రోజు మీరు బిల్లులు ఎత్తిండ్రు. ఇంకా మీరు అవినీతి గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. కరప్షన్ అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నది. ఇవాళ మీరేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నారు. అసలు ఇంకా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు 11,000 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయట ప్రాణహిత చేవేళ్లలో. అసలు కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవేళ్లలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, పనులు కానీ అన్ని కలిపి పెట్టిన ఖర్చు ఎంత అంటే 3,780 కోట్లు. టోటల్ ప్రాణహిత చేవేళ్లలో వర్క్స్ కు, ల్యాండ్ ఎక్విజిషన్ కు పెట్టిన ఖర్చు 3,780 కోట్లు. దీన్ని ఏమంటాడు రేవంత్ రెడ్డి? 11,000 కోట్లు ఖర్చు పెట్టామంటాడు. అబద్దాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని ఒకటి కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ 2 లెటర్లు రాసింది. ఆ లెటర్లు నేను అసెంబ్లీలో చూపించిన. ఇదే రేవంత్ రెడ్డి ఫస్ట్ పేజ్ చదివితే 3rd పేజ్ తీసి చూపించి, రేవంత్ రెడ్డి 3rd పేజీలో చదువు ఏం రాసింది ఉమాభారతి గారు, నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పింది 3rd పేజీలో ఉంది, తీసి చదువు అంటే సపడే కూర్చున్నాడు తలకాయ కిందకి వేసుకోదు. ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆనాడిన తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేగా ఆనాడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రణహిత చేవేళ్లను ప్రారంభిస్తే ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట డబ్బులు లూటీ చేస్తున్నారని మరి నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనే గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అది నోరా ఇంకేమన్నా అంటే తెలుగుదేశంలో ఉంటే ఒక మాట, కాంగ్రెస్ లో మారంగానే ఒక మాట, ఊసర వెల్లులు రంగులు మార్చినట్టు నువ్వు మాటలు మారుస్తున్నావు. ఏది నిజం? ప్రజలు ఏమనుకుంటారు? ఇలా మేడిగడ్డ 3 పిల్లర్లు రిపేర్ చేయమంటే 30 నెలల నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అయింది. మేడిగడ్డలో కుంగిన 3 పిల్లర్లు మరమ్మతు చేయడం చేత కాదు నీకు. మేడిగడ్డ ఎంత గొప్పదంటే ఈ రోజు ఈ నిమిషానికి ఇప్పుడు కూడా మేడిగడ్డలో ఈ నిమిషానికి 6,400 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి ఎండాకాలంలో. ఇంత మండు టెండల్లో మే 9వ తారీఖు నాడు 6,400 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర పోతున్నాయి. మీరు చెప్పిన తమ్మిడిహట్టి దగ్గర ఈ నిమిషానికి 2,000 పోతున్నాయి. 2,000 ఎక్కడ, 6,400 ఎక్కడ? దాదాపు 300 ఎక్కువ పోతున్నాయి కదా. అంత అద్భుతమైన పాయింట్ను అప్పటి నిపుణుల సలహా మేరకు, వ్యాప్కోస్ సలహా మేరకు మేడిగడ్డ దగ్గర కట్టి ఆ 3 పిల్లర్లు మరమ్మతు చేయ చేతనైతే లేదు నీకు. 30 నెలల టెస్టులు డ్రామాలు చేస్తుంది. ఏం టెస్టులు అయినాయి? మేడిగడ్డ దగ్గర 500 బోర్ హోల్స్ వేయాలంటే ఇప్పటికి 5 కూడా వేయలే మీరు. 5 కూడా వేయలే. ఆ 500 బోర్ హోల్స్ ఎప్పుడు కావాలి? మీరు డిజైన్ ఎప్పుడు చేయాలి? రిపేర్ ఎప్పుడు చేయాలి? ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయింది. మీ టెస్ట్లు అయ్యే వరకే మీ పుణ్యకాలం ముగిసేటట్టున్నది. మీకు చిత్తశుద్ధి లేదు. మేడిగడ్డ మరమ్మతు చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ తుమ్మిడిహట్టి డ్రామాల్లో ఆవట్టిరు మీరు. ఇదంతా డ్రామా, ఈ తుమ్మిడిహట్టిదంతా. నిజంగా 2.5 ఏళ్ల తర్వాత బహిరంగ లేఖ రాస్తారు ఎవడన్నా. మేమేమో గవర్నమెంట్ వచ్చిన నెలకే పోయినాం మహారాష్ట్రకు, నువ్వేమో ఉత్తరం రాస్తున్నావు. అది ఎవరో కిషన్ రెడ్డికి ఇవ్వాల్సిందేమో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, నువ్వు రాసేదేమో కిషన్ రెడ్డికి. అంటే రాజకీయం చేస్తున్నావు తప్ప పరిష్కారం ఆలోచించడం లేదు. రాష్ట్రం గురించి నువ్వు ఆలోచించడం లేదు. ఎలా వచ్చే సంవత్సరం ఎలినో వస్తుంది, కరువు వస్తుంది అని రాష్ట్రం దేశం అంతా కూడా సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఇటువంటి కరువు పరిస్థితుల్లో కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత కరువు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే ప్లేసు మేడిగడ్డ. దాన్ని మరమ్మతు చేసుకోవాలి.
రేపు త్రాగునీళ్లకు కూడా ఇబ్బంది అవుతుంది రేపు తెలంగాణకు. కేసీఆర్ గారు ముందు చూపుతో రేపటి సాగునీటికి, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ సోయితో ఆలోచించి నిపుణులు, ఇంజనీర్ల సలహాతోని ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు. ఎందుకంటున్నా ఇంత నిప్పులు కురిపిస్తున్న ఈ ఎండలో 6,400 క్యూసెక్కులు ఇప్పుడు ఆడ వారుతున్నాయి. పోయి చూడండి, ఆడ పోయి మేడిగడ్డ దగ్గర వారుతున్నది ఎంతనో పోయి చూడండి. లేదా గేజ్ స్టేషన్ లో మీ ఇంజనీర్లు అడగండి, చెప్తారు ఎన్ని నీళ్లు పోతున్నాయో. ఇలా కాళేశ్వరం తక్కువ చేసి మాట్లాడితే మేమేదో కేసీఆర్ ను తగ్గించినట్టు, బీఆర్ఎస్ ను తగ్గించినట్టు అనుకుంటున్నారు మీరు. ఇది తెలంగాణ జాతికి మీరు చేసే ద్రోహం, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం. మమ్మల్ని తిట్టండి, పడదాం, కానీ రాష్ట్రానికి ద్రోహం చేయకండి. తెలంగాణ నీటి హక్కుల్లో అన్యాయం చేయకండి. మీరు కాళేశ్వరంను తక్కువ చేసి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కాళేశ్వరంలో కొలువైనటువంటి ముక్తేశ్వరుడు ఆ స్వామి మీకు శిక్ష వేస్తాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న పోయినటువంటి మంత్రులు, ఒక ఆయనేమో గ్రావిటీ ద్వారా పోయిందంటాడు, ఇంకొక ఆయనేమో 150కి అగ్రిమెంట్ అయిపోయిందంటాడు. 150కి అగ్రిమెంట్ అయింది లేదు, గ్రావిటీ ద్వారా వచ్చేది లేదు. ఒక మంత్రులు పోయి అక్కడ మాట్లాడుతూ ఏదో జలహారతుల మీద ఒక డ్రామాలు చేస్తున్నారు. పోయి నిన్న జలహారతి ఓ డ్రామా. ఎన్నిసార్లు ఇచ్చింది హారతి ఇప్పటికి? మీరు 10 ఏళ్ళ తుమ్మిడి ఎట్టి కట్టమని అప్పుడు 7.5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు. హారతుల పేరు మీద డ్రామాలే తప్ప నిజాయితీ లేదు మీకు. ఇప్పుడు దాకా మహారాష్ట్ర పోరా మీరు? కనీసం మా రాష్ట్రంలో ఉండే మంత్రి గారితో, సెక్రటరీ గారితో, ముఖ్యమంత్రి గారిని కలిసిన పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా తన జన్మదినం రోజు కూడా నా బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు ముంబైకి వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, మహారాష్ట్ర గవర్నర్తో, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో తను సమావేశమైంది. బర్త్డేను పక్కన పెట్టి బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు ముంబైకి వచ్చిండు కేసీఆర్ గారు. రాష్ట్రం ఏర్పడ్డ నెలల్లోనే వెళ్ళిండు కేసీఆర్. కానీ మీరు 2.5 ఏళ్ళ, ఆనాడు 7.5 ఏళ్ళు ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉన్నా చేయలేదు. ఇవాళ 2.5 ఏళ్ళైనా ఇంతవరకు పోయి మాట్లాడింది లేదు. మళ్ళీ నిన్న పోయి ఓ జలహారతి పేరు మీద ఓ డ్రామా. ఎంతకాలం ఆడతారు ఈ డ్రామాలు కట్టి పెట్టండి. మేడిగడ్డ 3 పిల్లర్లు వెంటనే మరమ్మతు చేయండి. రేపు రాబోయే కరువు పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతాంగానికి సాగునీరు, రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు ఇచ్చేటువంటి మరి కారు దీపం లాంటి ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. 284 టీఎంసీలకు అన్ని అనుమతులు తెచ్చిన మేడిగడ్డకు 284 టీఎంసీ. అంత మన నీటి లభ్యతకు మనకు తెలంగాణకు హక్కులు తెచ్చినాం. ఆ రోజు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి, టీఏసీ క్లియరెన్స్ తో సహా అన్ని అనుమతులు ఆ రోజు తెచ్చిపెట్టినాం. అక్కడ మనకు నీటి లభ్యత ఉన్నది, మన రాష్ట్రానికి కేటాయింపులు ఉన్నాయి. దాన్ని పోగొట్టుకుంటారు ఎవరన్నా? దాన్ని వెంటనే మరమ్మతు చేసి ఆ నీళ్లను వాడుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. ఓకే బస్, థ్యాంక్ యూ.